హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. మనం చూసాం, ఉదయం నుంచి ఏం జరుగుతుందో చూసాం. ఒక మహిళని, శిరీష అనే మహిళని చెట్టుకు కట్టేసినటువంటి ఆడవారు టీడీపీ నాయకులు. అసలు ఎంత దారుణంగా కట్టేశారో మనంతా చూసాం. కానీ కేవలం ఒక 80,000 కోసం ఆ అమ్మాయిని రోడ్డు పైన ఆపేసి బట్టలు ఎప్పదీస్తామని చెప్పి మొహాన్ పైన గుద్ది ఇంత దారుణంగా చేశారంటే మూతి మీద కొట్టారంట. బట్టలు ఎప్పదీసి నిలబెడతామన్నారంట. ఇక్కడ ఉన్న వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు. సిగ్గు శరాలు లేవా, నీ అమ్మలకి మీరు పుట్టలేదా అని అడుగుతున్నారు జనాలంతా. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, ఒక మహిళకి మహిళ శత్రువు అంటారు కదా. ఆడదే అంటున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కోపం వచ్చింది కాబట్టి అనగా తప్పట్లేదు. ఒక మహిళకు మహిళ శత్రువు అన్నది కరెక్ట్గా తెలుస్తుంది. అక్కడ మగవాళ్ళు పక్క నుండి ఆడవాళ్ళతో తాళ్లు కట్టించి ఆడవాళ్ళతో కుట్టిస్తే ఒక ఆవిడ ఎగిరిగిరి కొడుతుంది. పాపం ఆవిడ పోలీసుల దగ్గర మాట్లాడుతూ ఉంది, జరిగిన విషయాన్ని క్లియర్ గా చెప్తుంది, మీడియా ముందు మాట్లాడుతుంది. వాళ్ళ భర్తని అంతకు ముందు రోజే తీసుకెళ్లి కొట్టారంట. ఆయన కష్టం ఇలా అయితే నన్ను రోజు కొడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయరని ధైర్యంతో ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈవిడ్ని వేరే వ్యక్తితో బండి మీద వెళ్తూ ఉండగా ఆపేసి చీరలాగి పక్కగా తీసుకొచ్చి చిన్న పాప గుక్క పెట్టి అడుస్తున్న సిగ్గులేని ఆడజన్మలు అక్కడ అందరూ ఉన్న వాళ్ళనే అంటున్నాను, వేరే వాళ్ళు అంటలేదు. కలిసి ఆవిడ పైన దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి తాడులతో కట్టేసి ఘోరంగా అవమానించారు. ఘోరంగా అవమానించారు. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. జరిగిన విషయం మీడియాతో ఏం చెప్తుందో ఒకసారి వినండి. నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైట్కే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి టీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం, వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాంతో రోడ్డుకి ఇచ్చేసి మారి చేసినారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ నేను వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసినారు. చీరనంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు తీసుకు చంపేస్తామని బెదిరించినారు. చెప్తే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి ఇవి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికిలే వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తుంది, అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతుల నుంచి పేర్కొని ఉన్నారు. 3 నెలలుగా పింఛన్ అయితే ఇయ్యలేదు. ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని. నాకు 3 పిల్లోళ్ళు, హ్యాండిక్యాప్, ఒక పాప, 2 ఆడపిల్లోళ్ళు, 1 కొడుకు. మా కొడుకుని తీసుకెళ్ళినాను. వాడిని ఈడ్చి రోడ్డుకి వేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి పెట్టినారు. తీసుకుని దాన్ని ఇస్తామని అమ్మను మంచిగానే చెప్తా ఉన్నాను, అయినా వినలేదు. నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు, ఒకప్పుడు బాగా బతికినోడు. 1,00,000 తీస్తే 1,00,000 వడ్డీ కట్టినాడు. ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలే. మాకేదో కాలనీ ఇల్లు వచ్చింది. ఆ కాలనీ ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయి అంటూ ఉండదు. మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, ఇల్లు లేక వాకిలు లేక. ఏదో చిన్న ఇల్లు మా మొగుడు ఇల్లు. మేము ఏదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది ఇంతో కొద్దిగా కూడిపెట్టి మా నాగా నట్రా ఉంటే పెళ్లికేసింది, ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఉండారని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని. చాలా టార్చర్ పెడతారు. ఊరికి పోయేకిలే వచ్చేకి లేదు. మా పిల్లలు 1 సంవత్సరం ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు. స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు పిల్లల్ని. కత్తితో పొడుస్తాము, మూట్లు కసి పెడతాము,
అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు, మీ అమ్మ ఎక్కడున్నారు అని ఈ మాట చేసినారు అప్పుల వాళ్ళంతా. ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకొని అప్పు తీర్చుతాము, ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా, వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చిందని ప్రయత్నిస్తాం, అయినా కాలేదు. ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది. మా మొగుడితో గొడవలు పడినాను, కాలేదు. మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. నీ వల్ల అయితే బిజినెస్ అవ్వక నువ్వు ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేసుకొని 15,000 ఇస్తారు. చూసారు కదా ఈ వీడియో. మొత్తానికి జరిగింది అది. ఒక మహిళని కూడా చూడకుండా ఎంత దారుణంగా బిహేవ్ చేశారు. అది కూడా కేవలం 80,000కి, కేవలమే 80,000 అనేది. సో కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే మనీ లాండరింగ్ కేసులు, నోటు కేసులు, అక్రమ మద్యం కేసులు, సిండికేట్లు, ఇసుక అక్రమ రవాణా కేసులు, అన్నిటికన్నా మించి ఇలా డబ్బులకు సంబంధించిన కేసులు అన్నీ ఉంటాయి. ఉంటాయి, అధిక వడ్డీలు, దౌర్జన్యాలు అన్నీ ఇవే. గత కూటమి ప్రభుత్వంలో కూడా మనం చూసాం, ఇలాగే జరిగాయి. మళ్ళీ ఇప్పుడు అవే రిపీట్ అవుతున్నాయి. ఏం ధైర్యం ఏంటి అంటే ఎవడు ఏమంటారు, మేము టీడీపీ వాళ్ళు, ఎవడ టీడీపీ అయితే ఏంటి, ఎవడేదైతే ఏంటి, మహిళను రోడ్డు మీద అలా కట్టేశారంటే కంపల్సరిగా వాళ్ళందరికీ భారీగా శిక్షలు పడబోతూ ఉన్నాయి అన్నది మాత్రం వాస్తవం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిజంగా ఎవరైనా ఉంటే ఆ మహిళ అప్పు తీర్చేయండి, కేసు పెట్టండి, ఉన్న వాళ్ళ మొత్తాన్ని మూసి లోపలేయండి, కోర్టులో ఫైట్ చేయండి. అది ఇచ్చేయాల్సి. ఒక మహిళకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవడానికి మనం చేతకాని వాళ్ళం కాదు కదా. ఏమంటారు? ఇంత దారుణం. మరి సిగ్గులేని బతుకులు ఆడవాళ్ళంతా కలిసి అట్టదయ్యారు. సో ఓవరాల్ గా రోడ్డు మీద కట్టేసి కొట్టిన ప్రతి ఆడపిల్లకి చెప్తూ ఉన్నా, మీరు నిజంగా ఆడ జాతికి అవమానకరంగా మారారు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.